యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యాన పఠనము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనము చదువుకుందాము. పర్వతములను రూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆమోసు ప్రవక్త ఈ యొక్క మాటలను తెలియజేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితిలో అంటే ఇశ్రాయేలు ప్రజలు నైతికంగా ఆత్మీయంగా చాలా హీన స్థితిలో జీవిస్తున్న కాలంలో ఈ గ్రంథంను ఆమోసు ప్రవక్త రాసినారు. వారు దేవునికి ఎంతో అవిధేయతగా జీవిస్తున్నారు. దేవుని నుండి వైదొలిగినారు. దేవునికి అయిష్టంగా జీవిస్తున్నారు. వారి సొంత మార్గాలలో వాళ్ళు వెళ్తున్నారు. ఎంతో పాపంలో జీవిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క గొప్పతనమును ఆయన ప్రస్తావిస్తున్నాడు. దేవుడు సార్వభౌముడు, దేవుడు అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడయ్యే దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా. మరి అంత గొప్ప దేవుణ్ణి విడిచి మీరు ఆయన నుంచి వైదొలిగి పాపంలో జీవించుట వలన వచ్చే పర్యవసానాలు, దేవుని యొక్క తీర్పు ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా ఆయన ఒక హెచ్చరికగా వారికి తెలియజేశాడు. అంత మాత్రం చేతనే కాదు, ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపడి దేవునికి విధేయత చూపి దేవుని తట్టు తిరగాలి, దేవుని యొద్ద క్షమాపణ పొందుకోవాలి అనే పిలుపును కూడా వారికి ఇస్తున్నాడు. దానిలో భాగంగానే దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత బలవంతుడు, ఆయన స్వభావం ఏమిటి, ఆయన గుణలక్షణాలు ఏంటి అనే విషయాలు కూడా ఇక్కడ ఒక 5 విషయాలు ఈ వచనంలో ఆయన ప్రస్తావిస్తున్నాడు. మొట్టమొదటి విషయం ఏమిటంటే దేవుడు ఎలాంటి వాడు, పర్వతాలను రూపించాడు, గాలిని పుట్టించాడు. మనం పర్వతాల వైపు చూసినట్లయితే చాలా చాలా ఎత్తైన పర్వతాలు, మరి వాటి యొక్క పరిమాణం కానీ, వాటి సైజు కానీ, వాటి ఆకారం కానీ అన్నిటిని కూడా ఆయన రూపించి చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. గాలిని పుట్టించిన దేవుడుగా ఉన్నాడు. గాలి ఎందుకు అవసరము? మనం గాలి లేకపోతే బ్రతకలేము. అది ప్రాణవాయువుగా మరి మనకు ఆయన అందించాడు. అది కూడా సహజంగా. అంటే దేవుడు మరి ప్రకృతి పైన అధికారం కలిగిన దేవుడుగా, ప్రకృతిని తన నియంత్రణలో ఉంచుకున్న దేవుడుగా ఉన్నాడు. రెండవ విషయము, ఉదయమున చీకటి కమ్మజేయును. ఈ మాటలు పద్య రూపంలో ఆయన ప్రస్తావించాడు. అంటే చీకటిని కలుగజేస్తాడు, వెలుగును కలుగజేస్తాడు. అంటే రాత్రి పగలు అనేటువంటి కాలచక్రము ఆయన నియంత్రిస్తున్నాడు. ఆయన అనుమతి లేకుండా సూర్యుడు ఉదయించడు, ఆయన అనుమతి లేకుండా చంద్ర నక్షత్రాలు ప్రకాశించవు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు, మరి యొక్క విశ్వం పైన అధికారం కలిగిన దేవుడుగా ఉన్నాడు. మూడవదిగా మనుషుల యోచనలు లేదా ఆలోచనలు వారికి తెలియజేస్తాడు. దేవుడు ఎంతో సర్వజ్ఞాని, ఓమ్నిషియంట్ గాడు, సర్వాన్ని ఎరిగినవాడు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. మనుషుల అంతరంగంలో, లోతైనటువంటి హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలను, తలంపులను, ఉద్దేశములను, కోరికలను అన్నిటిని కూడా ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. తన కాలంలో, తన సమయంలో వాటిని నెరవేర్చే దేవుడుగా కూడా ఉన్నాడు. దేవునికి మరుగైనది ఏమీ లేదు. ఆయన కనుదృష్టి అంతటా కూడా సంచారం చేయుచున్నది. ఆయన హృదయాంతరంగంలో పరిశోధించే దేవుడుగా ఉన్నాడు. అంటే దేవుడు అంత గొప్ప దేవుడు అన్నమాట. నాలుగవదిగా భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడు అనగా సకల ప్రపంచంలో ఆయన సృష్టించాడు. సర్వ సృష్టి ఆయన చేత నిర్మించబడింది. ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏది కూడా కలగలేదు. అలానే చివరి విషయము, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆ పేరును ఎంతో శక్తివంతంగా మరి ఆమోసు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఇన్ని చేసిన దేవుని పేరు ఏంటి? పర్వతాలను రూపించిన దేవుడు, గాలిని పుట్టించిన దేవుడు, ఉదయం చీకటిని కమ్మజేసిన దేవుడు, మన హృదయాంతరంగంలో ఉన్న విషయాలను తెలియజేసే దేవుడు, మరి భూమి యొక్క స్థలంలో సంచరించే దేవుడు. ఆయన పేరు ఏమిటి?
సైన్యములకు అధిపతియగు యెహోవా ఆయన పేరు. ఆయనే సార్వభౌముడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వాధికారి, సర్వం ఎరిగినవాడు, అల్ఫా ఓమేగా, ఆదియు అంతం లేని గొప్ప దేవుడు అని ఎంతో బలంగా ఆమోసు ప్రకటిస్తున్నాడు. యేసయ్య మరి సర్వ సృష్టికర్తగా ఉన్నాడు. ఈ సృష్టిని, ఈ సమస్తమును చేసిన దేవుడుగా ఉన్నాడు. ఈ సృష్టిలో కలిగినది ఏది కూడా ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి యేసు ప్రభుల వారు నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. అలానే మరి మనము ఆయన చేత చేయబడినాము, మనము ఆయన చేతిపై పని అయి ఉన్నాము, మనము ఆయన స్వారూప్యంలో ఉన్నాము, మరి మనము ఆయన స్వహస్తములతో రూపించబడిన వారంగా ఉన్నాము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనల్ని ఎంత చక్కగా చేశాడు, ఎంత చక్కటి స్వరూపాలు ఇచ్చాడు, ఎంత చక్కటి రంగులు ఇచ్చాడు. మరి మన ఆత్మీయ స్థితిని ఇంకా అందంగా మలచడానికి మన కొరకైన సిలువలో మరణించి తిరిగి లేచాడు. అటు భౌతికంగా చక్కటి నిర్మాణాన్ని చేశాడు, ఆత్మీయంగా కూడా ఎంతో సౌందర్యవంతంగా ఉండడానికి మన పాపములన్నీ కడిగి మన హృదయాన్ని శుద్ధీకరించి మనల్ని ఆయన కుమారులు కుమార్తెలుగా చేసుకున్నాడు ఆయన బలియాగం ద్వారా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభువుల వారు మనల్ని అందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. మనం ఆయన తట్టు తిరిగి మన పాపములను ఒప్పుకొని ఆయన రక్షకునిగా అంగీకరించినట్లయితే మరి ఆయన మనల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి నూతన జీవితాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. ఎంతో చక్కగా నీ స్వరూపంలో మమ్మల్ని అందరినీ కూడా చేసుకున్నారు. అలానే మాకు రక్షణనిచ్చుటకు మీరు సిల్వలో బలియాగం చేశారు. దాని కొరకు నీకు వందనాలు. ఎందుకంటే నువ్వు సర్వ సృష్టికర్తవై, సర్వంతర్యామి అయిన దేవుడవై, సర్వజ్ఞానం కలిగిన దేవుడవై ఉండి మమ్మల్ని ప్రేమిస్తున్నావు. అందుకొరకు నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము. సమస్త మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.